జూన్ 6, 2024 పంచగ్రహ కూటమి. పంచగ్రహ కూటమి వల్ల రాశి చక్రంలో ఏ రాశికి ఎలా ఉందో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాశులకు అనుకూలత, మరికొన్ని రాశులకు ప్రతికూలత నడుస్తుంది. అంటే ఈ సంవత్సరం మీద ఆధారపడే మిగతా 12 సంవత్సరాలు ఆ రాశుల వారికి వాటి ప్రతిఫలం అనేది, ఈ పంచగ్రహ కూటమి ప్రతిఫలం అనేది వారికి తెలుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏ విధంగా అయితే జరుగుతుందో, అంటే మిగిలిన 12 సంవత్సరాల వరకు వారికి అదే జరుగుతుంది. అంటే 12 సంవత్సరాలు అని ఎందుకు అంటున్నాను అంటే, 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేదే పంచగ్రహ కూటమి. పంచగ్రహ కూటమి అంటే ఏమిటంటే 5 గ్రహాలు కలిసి ఒక చోట ఏర్పడేదాన్ని పంచగ్రహ కూటమి అంటారు. ఈ గ్రహాల ప్రభావం వల్ల రాశులకు, అంటే కొన్ని రాశులకు ప్రతికూలత నడుస్తూనే ఉంటుంది. వారికి చాలా ఇబ్బందులు ఎదురయ్యే సమస్యలను వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరికొన్ని రాశుల వారికైతే పట్టిందల్లా బంగారమే జరిగి వారు ఏ పనిలో చేసినా విజయం సాధించవలసిందే. వారు ఏది చేసినా వారికి విజయం తథ్యం అవుతుంది. ఆ రాశులు ఏవో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పంచగ్రహ కూటమి వల్ల అంటే ప్రతికూలత నడుస్తున్న రాశులు వారు తగిన పూజలు లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన వారికి మంచి జరుగుతుంది. అంటే ఆ ఎదురయ్యే సమస్యల నుండి వారిని వారు కాపాడుకోవచ్చు. అంటే మన నోటి మాట అనేది బాగుంటే సమాజంలో ఏ సమస్యలు అనేవి ఉండవు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఎంత సైలెంట్గా ఉంటే, మనకు తోచిన విధంగా ఉంటే మనం అంత మంచిగా ఉండగలం. ఈ పంచగ్రహ కూటమి వలన ఏ రాశులకు అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఆ రాశులు ఏవేవంటే ఇప్పుడు చెప్తాను చూడండి. అంటే మనం మొట్టమొదటిగా ఉండే రాశి మేషరాశి, తరువాతది వృశ్చిక రాశి, తరువాత కన్య, మకరం, తరువాతది కర్కాటక రాశి. ఈ 5 రాశుల వారికి వారు ఏమి చేసినా పట్టిందల్లా బంగారమే అవుతుంది. రాశి చక్రంలో ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి వారికి ప్రతిఫలం ఎలా ఉందో, ఈ పంచగ్రహ కూటమి కారణంగా ఎలా ఉందో ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూనే ఉన్నారు. ఈ పంచగ్రహ కూటమి వలన వారు ఏం చేసినా పట్టిందల్లా బంగారమే జరగబోతుంది. వారు అంటే ఒక ప్రయత్నంలో ఆగిపోతూనే ఉన్నారు. ప్రయత్నం చేస్తున్నారు కానీ వారికి ప్రతిఫలం అనేది లేకుండా పోతుంది. ఈ జూన్ 6 నుంచి వారు ఏం చేసినా అది వారికి విజయమే తథ్యం అవుతుంది. తరువాతది కర్కాటక రాశి. ఈ పంచగ్రహ కూటమి వలన ఎక్కువ లాభం పొందేవారు కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారు అనేక రాజయోగం పొందుతారు. చాలా రోజుల నుంచి వారికి వాయిదా వేయబడుతున్న పనులు కానివ్వండి, ఇంకా వేరే ఒకటి ఏదైనా కానివ్వండి, అంటే వారు ఇప్పుడున్న సమాజంలో చక్రం తిప్పుతారు అని అయితే చెప్పగలం. తరువాతది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు వివాహం జరగక ఎన్నో రోజుల నుంచి చింతిస్తూ వివాహ యత్నాలు చేస్తూ ఉంటారు. వారికి ఈ సమయం చాలా అనుకూలంగా మారుతుంది. ఎవరికైతే వివాహం జరగకుండా ఉంటుందో వారికి వివాహం అయ్యే రోజులు కలిసి వస్తున్నాయి. కాబట్టి మీరు ఏ పని చేసినా, అంటే ఎప్పుడు ఏ పని చేసినా కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి ముందుకు వెళ్ళండి. మీకంతా విజయం జరుగుతుంది. ఈ విజయం తథ్యం అవుతుంది. కాబట్టి మీరు ఏం చేసినా సరే వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించిన తరువాతే మీరు పనిలోకి ముందడుగు వేయండి.
మీ మాటకి ఎదురంటూ ఉండదు. తరువాతది మకర రాశి. మకర రాశి వారు చాలా వరకు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంటారు. అలా వారికి అనారోగ్య సమస్యలన్నీ తీరి వారికి ఆరోగ్యం లభించే సమయం ఆసన్నమయ్యింది. తరువాతది వారు అప్పుల బాధ నుండి చాలా బాధపడుతూ ఉంటారు. ఆ అప్పుల బాధ తొలగిపోయి వారికి అంటే ఎక్కువ ధనం రాకపోవచ్చు కానీ వారికి అప్పులు తగ్గి వారు సంతోషం ఉండే సమయం ఆసన్నమయ్యింది. అప్పులు లేకుంటే ఏ ఒక్కరైనా సంతోషంగా ఉంటారు. అలా ఆ మకర రాశి వారు అప్పుల బాధ నుండి వారికి విముక్తి చెంది ఆరోగ్యం వారికి చక్కగా లభిస్తుంది. తరువాతది కన్యా రాశి. కన్యా రాశి వారికి తిరుగే ఉండదు. సమాజంలో వారు ఏ మాట చెప్తే అదే వేదం. అదే అంటే రాజు ఏ మాట చెప్తే ప్రజలకు వారు అదే పాటించాలి కదా. అలా కన్యా రాశి వారి మాటకి తిరుగుండదు.